నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా ఉంటుందిరావే. ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పాను. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు, కులం మతం కూడా వాడతారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? మనం. ఈ రోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే, టీసీఎస్ గానీ గూగుల్ గానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు? మన ప్రభుత్వం. దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ప్రధాన మంత్రి గారు, రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈ రోజు ఇస్తున్నారు. మీరే ఆలోచించండి. 5 సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా? విశాఖపట్నానికి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా? విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా? గాల్లో తిరిగేవాడు.